ఏం పన్నీరు? చెప్పండి అన్నగారు. మీ వాడు తమిళనాడు బోర్డర్లో నలుగురిని లేపేశాడంటగా? అన్నగారు అది తమిళనాడు సీఎం మన సీఎంతో మాట్లాడారు. మన కుర్రాడు ఏ తప్పు? నువ్వు నాకు సంజాయిషీలేమీ చెప్పక్కర్లేదు. నాకు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది. నేనొక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశాను. ఇరు స్టేట్ బార్డర్ల ఎస్పీ, ఎమ్మెల్యే, కలెక్టర్ ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడండి. ఇంకో 48 గంటల్లోగా దీనికో పరిష్కారం రావాలని సీఎం నీతో చెప్పమన్నారు. మీరు చేసిన అరాచకం అంతా సీఎంకి తెలిసిపోయింది. మీరు వెళ్ళి సైలెంట్ గా కూర్చోండి చాలు. మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడతారు. అదే కోఆర్డినేషన్ మీటింగ్. ఇక ఎవరు ఎవరిని ఏం చేయలేరు, చేయకూడదు. I'm Abhimanyu, Principal Secretary from Delhi. Shall we begin? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రెండు గవర్నమెంట్లు కలిసి ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ మీటింగ్ ఇది. ఇక్కడ సమస్య యొక్క కేంద్ర బిందువు గురించి మాత్రమే మాట్లాడాలి. ఇది హైకోర్టు కాదు, పోలీస్ స్టేషన్ కాదు, కట్ట పంచాయతీ కాదు. And that means no filthy language, no arguments, and no violence will be entertained. The final decision will be taken by the Principal Secretary, that's me. దీనికి ఎవరైనా ఒప్పుకోకపోతే you can go to the High Court in Chennai, Tamil Nadu or Visakhapatnam, Andhra Pradesh. ఆ తర్వాత హద్దు మిరడాలు, గొడవ పడ్డాలు, కొట్లాట లాంటివి జరిగితే the government will support only the affected. Please. సార్, మొత్తం 5 ఎకరాల 53 సెంట్లు. దాని వాల్యూ ఈ రోజు 27 నుంచి 30 లక్షలు. దాన్ని 3 రెట్లు చేసి 90 లక్షలు ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇచ్చేద్దాం. డబ్బు సంగతి అలా ఉంచాను సార్. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కుటుంబాన్ని నాశనం చేశారు. ఇగో ఈ అమ్మాయి. మీ వాడు కూడా నలుగురిని షూట్ చేశారంటున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడారు? మా అన్నం లేపేశావు కదా, నేను నరికి పారితొప్పుతాను రా. నీ అబ్బరే ఏంట్రా గొంతులేస్తోంది? నీకు మాత్రమే చెప్పడం తెలుసా? గవర్నమెంట్కి తెలీదా? బెజవాడలో రౌడీల నామరూపాలు లేకుండా చేశాం. ఒక్కడు ప్రాణాలతో ఏ స్పాట్ దొప్పుతా నా కొడక. సౌండ్ పాయింట్ మాత్రమే మాట్లాడాలి. సారీ, I got carried away a little bit, but let's stick to the point. సరే సార్, దానికి కలిపి 50 లక్షలు వేసి 1.5 ఇచ్చేస్తాం సార్. ఏంటో కనుక్కోండి. అమ్మా, ల్యాండ్ పత్రాలని రిజిస్టర్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? సార్, ఈ స్థలం మాకు గుడి లాంటిది. గుడిని ఎవరూ అమ్ముకోరు సార్. ₹1 కూడా వద్దు సార్, మేము ఫ్రీగానే ఇచ్చేస్తాం. స్థలం తాలూకు డాక్యుమెంట్ ఇదిగో. కానీ ఈ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అయితే స్తోమత లేని ఎంతో మంది స్టూడెంట్స్ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ స్థలాన్ని గవర్నమెంట్ పేరున దానపత్రంగా రిజిస్టర్ చేశాం. ఆ గిఫ్ట్ డాక్యుమెంట్. I truly appreciate that. That's great, ma. మిస్టర్ రత్నమయ్య ఐడియా ఇచ్చారు. కాలమా కాలమా ఈ మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమా ఈ సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు. పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. Mr. Collector. Sir? This is now a government college. Okay, sir. Make that official. Sure, sir. We need the remaining 30 acres of land, Yes, and for sir. that we need to send Mr. Lingam a notice. Okay, so that he can hand over the rest of the land to the government. Okay? I do it, sir. రంగనాకి గెలిచేసిందా? తెలుసు, నాకంతా తెలుసు. నీకు 2 రోజులు టైం ఇస్తా. ఆలోగా ఎవడికో పుట్టిన నీ తమ్ముడికి కొరివి పెట్టి వాడికి పాలు పోసి ఆ దుఃఖం తట్టుకోలేక హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పి సూసైడ్ చేసుకుని చావు. గౌరవంగా ఉంటుంది. కాదని నా చేతుల్లో చచ్చేవనుకో, ఈ ఆర్థిక సంవత్సరంలో నీచ నికృష్టమైన చావు నీదే అయి ఉంటుంది. అర్థమైందా? అంతా పోయింది, మొత్తం గవర్నమెంట్ కి పోయింది. నా కొడుకు తెలివిగా అప్లై చేసి మొత్తంగా గవర్నమెంట్ రైట్ చేశాడు. 200 కోట్లు పోయాయి. 200 కోట్లు. వాడికి రంగనాయక్ పేరు ఎలా తెలిసింది? ముందు అది ఆలోచించాం.
బండి ఆపండి, బండి ఆపండి. అన్న నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏం మావ ఎక్కడి నుంచినో అడుగుతున్నానుగా. వాడి దగ్గరికి వెళ్ళి రంగనాయకి అన్నావు. వాడి మొహం మారిపోయింది. నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది. ఆ బ్రాహ్మణుడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి నువ్వు మారిపోయావు. ఇన్నేళ్ళు నాకు రక్త సంబంధం ఎవరు లేరు అనుకున్నాను. ఆ దేవుడు అందరినీ చూపించాడు మావయ్య. రత్నం ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు ఆ ఫోటో తీస్తున్నారు? రత్నం చెప్పండి. ఏంటి బాబు ఏమైంది? ఎందుకు ఆ ఫోటో ఫోటో తీస్తున్నారు? ఇక్కడికి ఎలా వచ్చింది? ఈవిడ మీకేమవుతుంది? ఈవిడ మా పిన్ని. ఈవిడ మా అమ్మ రంగనాయకి. రంగనాయక కొడుకువా నువ్వు? రంగనాయకి ఇప్పుడు ఎక్కడుంది బాబు? చిన్నప్పుడే రంగనాయకి తన కన్నవాళ్ళను కోల్పోయి తిరుపత్తూరులో ఒక స్కూల్లో పనిచేస్తూ ఉండేది. తను నచ్చింది అని నా కొడుకు చెప్పగానే కులమత భేదాలు చూడకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. కానీ తనతో పాటు తన తమ్ముడు రూపంలో ఒక చోరబుద్ధిగల రాక్షసుడున్నాడని మాకు అప్పుడు తెలియలేదు. ఒకరోజు రంగనాయకి అనుకోకుండా వాళ్ళింటికి వెళ్ళింది. ఏం చేస్తున్నారా? ఇంత డబ్బు నగలు ఎక్కడివి? చెప్పేది వినక్క. అక్కడికి వెళ్ళాకే తనకి తెలిసింది ఏలగిరి పశుదూపిడి వెనుకున్నది వాడేనని. త్వరగా బ్యాక్ చేయండి. అక్కడికి తెలిసిపోయిందిరా. కానివ్వండి. మీ బావతో చెప్పి నిన్ను అరెస్ట్ చేయమంటాను. లోపలికి వచ్చి తిరుగుతారా? వచ్చారండి, కాల్చి చంపేస్తాడు. ఏం చేద్దారా? వదలరా! డిపార్ట్మెంట్ కి విషయం తెలిస్తే వాడిని వెంటనే షూట్ చేసేయమంటారు. వాడిని ఎలాగైనా వెతికి కనిపెట్టి కోర్టులో సరెండర్ అయ్యేలా చేస్తాను. తప్పలేదు పాపిస్తాడు. వాడు మారటానికి ఓ అవకాశం ఇచ్చి చూద్దాం. కానీ వాడు వాళ్ళిద్దరి మీద పగపట్టాడు. రంగనాయకి నీకేం కాలేదుగా? నీ వల్ల కాదు. చెప్పేది విను. నీ కడుపులో ఉన్న మన బిడ్డకి ఏం కాకూడదు. వద్దు, చెప్పేది విను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ రాక్షసులు వస్తున్నారు. వెళ్ళిపో. తప్పు చేస్తున్నా చంపేద్దాం అనుకున్నావా? మమ్మల్ని పట్టే వాళ్ళని చూస్తారా? వాళ్ళకి భయపడి కాంచీపురంలో కొంతకాలం, తిరుత్తణిలో కొంతకాలం, చివరికి నగరి అగ్రహారానికి వచ్చి సెటిల్ అయ్యాం. స్వామివారి ముందు హారతి పళ్ళెం చూపిస్తున్నప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. కానీ అదే పళ్ళాన్ని దక్షిణ పళ్ళెంగా మార్చి 5కి 10కి ఎదురు చూస్తూ నిలబడుతున్నప్పుడు మనసుకు చాలా బాధగా ఉంటుంది బాబు. ఒక కొడుకు ఐపీఎస్ పాస్ అయ్యాడు. మిగతా పిల్లలు చదువుకొని ప్రయోజకులైతే తర్వాత తరానికి చేతులు చాపే పరిస్థితి రాదనుకున్నాను. ఆ ఒక్క చావు మమ్మల్ని జీవోత్సవాల్లా మార్చింది. ఆ నొప్పి వల్ల ఏర్పడ్డ బాధే
ప్రతీకారంగా మారి నిన్ను మా ముందు తీసుకొచ్చి నిలబెట్టింది. ఇక వద్దు బాబు, ఈ పగలు ప్రతీకారాలు మనకెందుకు? ఇప్పుడు నా పిల్లాడే నా మనవడి రూపంలో వచ్చాడు కదా. వెంకటరమణ రా రా, నువ్వు రా, రా. కల్లో కూడా జరగనివన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయి. కానీ ఆ దేవుడు నీకు చేయాల్సినవన్నీ ఆ పిల్ల రూపంలో చేశాడు. వదిలేకు, గట్టిగా పట్టుకో. అన్నా, బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఏమైంది? మనకి భయపడి ఏళగిరి వదిలేసి వెళ్ళిపోయారన్నా. వాళ్ళ వల్ల సమస్య లేదు కదా అని వదిలేశాం. అందరూ చచ్చి ఉంటారు అనుకున్నాను. ఆ బ్రాహ్మణుడికి తప్ప మన గురించి ఇంకెవ్వరికి తెలియదు. అవునన్నా, నగరిలో ఉన్న అగ్రహారానికి 2 సార్లు వెళ్ళాడు సార్. ఎందుకు వెళ్ళాడో తెలియట్లేదు సార్. నువ్వు చెప్పింది కరెక్టే అన్నా. ఇన్స్పెక్టర్ బాబే ఫోన్ చేశాడు. ఇంతవరకు ఎప్పుడు వెళ్లే చోటుకు కాకుండా నగరంలో ఉన్న అగ్రహారానికి వెళ్ళాడన్నా. 2 సార్లు వెళ్ళాడంట. ఒక సమస్య అంటూ వస్తే సాక్ష్యం చెప్పడానికి మన గురించి తెలిసిన వాళ్ళు ఏ ఒక్కరు ప్రాణాలతో ఉండకూడదు. అర్థమైందా? ఎవరిని వదలకండి. ఎవరిని లేపేయండి. వాడిని లేపేరా. అందులో పారిపోతున్నాడు చూడు. పడేసాయి. నొప్పెట్టకుండా చచ్చిపో. రత్నం కుటుంబంలో ఎవరిని వదలలేదు. రత్నం అందరినీ నరికేశారు. చూడు తాతయ్య, చూడు. ఎంత ఘోరం జరిగిపోయిందో చూసావా? భయం వేస్తుంది బాబాయ్. ఏంటి బాబు, ఏదేదో జరిగిపోయింది? ఒక్క నిమిషం కూడా మీరు ఇక్కడ ఉండకూడదు. వెంటనే నగరి మహేష్ అన్న ఇంటికి వెళ్ళిపోండి. మల్లిక, ఆ గన్ను ఎక్కడా? ఎందుకిప్పుడు? నేను ఇచ్చిన గన్ను ఎక్కడా? వెళ్ళి తీసుకురా, వెళ్ళు. ఎందుకిప్పుడు? ఏమైంది? తెలీదా? ఎందుకో తెలీదా? నా కొడుకు వాడు బుద్ధి చూపిస్తాడని తెలిసే ఆ రోజు వాడిని లేపేస్తానని చెప్పాను. ఈ రోజు వాళ్ళందరినీ నరికి పారేస్తాడు. నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి ప్లీజ్. ఏయ్, ప్రశాంతంగా ఉన్నందువల్లే ఈ రోజు నా కుటుంబం మొత్తాన్ని నాశనం చేసేసాడు. ఏమీ తెలియని మా తాతయ్యని చెప్పేశాడు. ఇంకా ప్రశాంతంగా ఉంటే నిన్ను చంపేస్తాడు. అయ్యో, అలాంటిదేమి నీకు దెయ్యమని పేరు పెట్టాడు. వాడు నిన్ను చంపకుండా వదిలిపెట్టాడు. కానీ అంతకుముందు నేను వాడిని చంపేయాలి. ఓ గను తీసుకురా. ఓ వెళ్ళమన్నాను కదా. నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏమండి, నేను చెప్పేది వినండి. కొంచెం ప్రశాంతంగా వినండి. నాకు ఈ డాక్టర్ చదువు ఏమీ వద్దు. ఎక్కడో ఒక చోట నర్సు ఉద్యోగం చేసుకుంటూ మిమ్మల్ని చూస్తూ ఉంటే అదే నాకు చాలు. నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? నా మాట వినండి. మీకేదైనా అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్. పిచ్చి దానిలా మాట్లాడుకు. ఈ సమస్యని ఈ రోజే ముగించేయాలి. రేపటి నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండాలి. రా నాతో. మీకేదైనా అయితే నేను మాత్రం